హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. హోప్ మీరు అందరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ ఈ రోజు వన్ ఆఫ్ ది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. సో అషిత ఫుడ్ ఏం పెడతారు, ఎలా పెడతారు, మాకేమైనా టిప్స్ చెప్పండి అని అడిగారు. సో ఈ వీడియోలో డీటెయిల్గా కొన్ని రెసిపీస్ అండ్ కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా నాకు తెలిసినంత వరకు ఇద్దాం అనుకుంటున్నాను. అండ్ స్టార్ట్ చేసేద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ వస్తుంది అండ్ మీరు నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూసేసేయచ్చు. అండ్ మన వీడియోస్లో ఇలాంటివి ఫ్యాషన్ రిలేటెడ్ ఎవ్రీడే వ్లాగ్స్ ఇవన్నీ కూడా వస్తాయి. సో ప్లీజ్ టు చెక్అవుట్, చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయాం. చాలా మంది డీటెయిల్గా అడుగుతున్నారు. నేను ఆల్రెడీ 8 months అప్పుడు ఫుడ్ ఏం పెడుతున్నాను అనేది ఒక వీడియో చేశాను. ఎవరైనా మిస్ అయితే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఈ వీడియోలో నన్ను ఇన్స్టాగ్రామ్లో అండ్ కామెంట్స్లో కొన్ని అడిగిన క్వశ్చన్స్ రిలేటెడ్ కొన్ని మీకు చెప్తూ కొన్ని షేర్ చేస్తాను. అషితకి ఏ ఫుడ్స్ పెడతాను ఏంటి అనేసి. సో ఫస్ట్ అయితే ఆ బేబీకి సాలిడ్స్ ఎప్పుడు స్టార్ట్ చేయొచ్చు అని చాలా మంది అడుగుతున్నారండి ఇప్పటికి ఇన్స్టాగ్రామ్లో. సో ఇది ఎలానో ఫుడ్ వీడియో కాబట్టి 6th month నుంచి అషితకి ఇప్పుడు వరకు నేను ఏం పెట్టానో కొంచెం ఒక బ్రీఫ్గా చెప్తాను. సో ఎవరికైనా యూస్ అవుతుంది కదా చూసే వాళ్ళకి. మన సబ్స్క్రైబర్స్లో చాలా మందికి కిడ్స్ ఉన్నారు అండ్ మామ్స్ టు బీ ఉన్నారు. సో వాళ్ళకి యూస్ అవుతుంది. సో యాక్చువల్గా మేము అషితకి అన్నప్రాసన ఎవరికైనా సరే అన్నప్రాసన చేశాక అంటే 6th month 6th day అప్పుడు మ్యాక్సిమం అబ్బాయికైనా అమ్మాయికైనా మోస్ట్లీ అలానే చేస్తారు నాకు తెలిసినంత వరకు. కొంతమంది ఏంటంటే 6th month 6th day వచ్చినప్పుడు సెట్ అవ్వకపోతే తర్వాత ఏదైనా మంచి రోజు చూసుకొని చేస్తారనమాట. అషితకి మేము వాళ్ళ డాడీ రావాలని చెప్పి 7th month వచ్చిన 3 daysకో 4 daysకో అన్నప్రాసన చేసాము. సో 6th month 6th day తర్వాత యాక్చువల్గా సాలిడ్ స్టార్ట్ చేస్తారు అంటే అన్నప్రాసన చేశాక. సో అదే రూల్ ప్రకారం 6th month 6th day చూసుకొని అప్పుడు నేను అషితకి సాలిడ్స్ స్టార్ట్ చేశాను. సో సాలిడ్స్ అంటే నేను రైస్ లాంటివి ఏం పెట్టలేదు, ఎందుకంటే అన్నప్రాసన అవ్వలేదు కాబట్టి. బేసిక్గా నేను అంత స్పెసిఫిక్గా ఉండను, ఎందుకంటే దక్షిత్కి మేము 8th monthలో అన్నప్రాసన చేసాం. బట్ అలానే ముందు వరకు పెట్టలేదా అంటే ఆ ఫుడ్స్ అయితే పెట్టాను, బట్ రైస్లా పెట్టలేదు అనమాట. సో అషితకి ఏం చేశానంటే హోమ్ మేడ్ సిర్లాక్ చేసుకున్నామండి. నేను ఆ రెసిపీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మేము ఎలా చేసుకున్నాం అన్నది. హోమ్ మేడ్ ఎవరికైనా సాలిడ్ స్టార్ట్ చేసినప్పుడు బయట సిర్లాక్స్ ఇలాంటివి ఏం స్టార్ట్ చేయక్కర్లేదు. 6th month 6th day అంటే అప్పటికి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే సిర్లాక్ కింద పెట్టచ్చు. నా 2 పిల్లలకి నేను అలాగే పెట్టాను. బయట ఫుడ్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి పిల్లలకి. బయట సిర్లాక్ ఎప్పుడైనా మీరు ఇంకా బయటికి వెళ్తున్నారు అన్నప్పుడు మాత్రం అది ఒక ఆప్షన్ అనమాట. ఎందుకంటే మనం చేసే సిర్లాక్ కొంచెం హాట్ వాటర్ కొంచెం బాయిలింగ్ ప్రాసెస్ ఇది ఉంటుంది కదా. సో బయటికి వెళ్తాం ఇన్స్టెంట్గా కావాలి అనుకున్నప్పుడు బయట సిర్లాక్ పెట్టుకోండి. అండ్ ఇంకొక పాయింట్ నేను మెన్షన్ చేయాలని అనుకుంటున్నా. సిర్లాక్ ఏదన్నా సరే ఇప్పుడు మీరు బయట నుంచి తెచ్చినా ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుందండి. ఇది చాలా మంది మర్చిపోతారు. ఇప్పుడు మనం హోమ్ మేడ్ చేసుకుని బయట నుంచి తీసుకొస్తాం కదా, ఏదన్నా ఒక చిన్న దానికి కావాలనో కాసేపటి దానికి కావాలనో. సో అలా తెచ్చిన డబ్బాని మంత్స్ టుగెదర్ లేకపోతే అలా అస్సలు చేయొద్దు. దాని మీద స్పెసిఫిక్గా రాసి ఉంటుంది ఓపెన్ చేశాక ఎన్ని డేస్ వరకు బెస్ట్ మంచిది వాడాలి అని. ఒకవేళ మీకు అది చదవడం తెలియకపోతే మీరు కొన్నప్పుడు షాప్లో అడగండి, వాళ్ళు చెప్తారు. ఇది అస్సలు మర్చిపోద్దు. ఈవెన్ ఫార్ములా మిల్క్ కూడా ఓపెన్ చేశాక ఐ థింక్ 1 week వరకు ఏమో ఉంటుందండి. 1 week తర్వాత వాడకూడదు. నాకు కరెక్ట్గా గుర్తులేదు. దక్షితప్పుడు వాడాను కానీ ఇండియాలో ఫార్ములా మిల్క్ నాకు గుర్తులేదు. బట్ మేక్ ష్యూర్ అది 1 week 10 days మాత్రమే ఉంటుంది ఓపెన్ చేశాక. సో అంతకన్నా ఎక్కువ వాడద్దు, అసలు మంచిది కాదు పిల్లలకి. ఈ 2 points గుర్తుపెట్టుకోండి తప్పకుండా. అండ్ అషితకి నేను 6th month 6th day రోజున హోమ్ మేడ్ సిర్లాక్ చేసుకున్నాము. సో దానికి ఫుడ్ ఎలా పెట్టేదాన్ని అంటే అప్పుడే ఫస్ట్ టైం సాలిడ్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి నేను మార్నింగ్ రాగి జావా పెట్టేదాన్ని. సో రాగి జావా ఎలా అంటే కొంచెం సెమీ సాలిడ్ లాగా చేసి అందులో డ్రై డేట్స్ పౌడర్ ఉంటుంది కదా. అషితకి ఇప్పటికి దక్షిత్ కానీ అషితకి కానీ ఇప్పటి వరకు షుగర్ కానీ బెల్లం కానీ ఇలాంటివి ఏమీ యూజ్ చేయనండి. ఓన్లీ డ్రై డేట్స్ పౌడర్ మా మమ్మీ ప్రిపేర్ చేస్తారు, మేము అమ్ముతాం, మీ అందరికీ తెలుసు. దాన్ని మాత్రమే వాడతాను. అదే చాలా హెల్దీ అండ్ షుగర్ని కూడా ఇస్తుంది, అందులో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి. సో రాగి జావలో కొంచెం వాటర్ మరిగేటప్పుడు నేను ఇక్కడ రెసిపీ కూడా యాడ్ చేస్తాను నెక్స్ట్. వాటర్ మరిగేటప్పుడు అది యాడ్ చేసుకొని ఆ రాగి జావని జస్ట్ కొంచెం క్వాంటిటీ మన పెద్ద స్పూన్స్ అయితే ఒక 2 spoons అనుకోండి. అప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్
అవర్స్ లాగా అంటే అరౌండ్ 8 ఆ టైంకి ఫీడ్లో మిల్క్ ఫీడ్ ఉంటుంది కదా, సో 8, 7:30 ఆ టైంకి మీరు కొంచెం రాగి జావ ఇంట్రడ్యూస్ చేయండి పిల్లలకి, ఇనీషియల్ డేస్ కాబట్టి. అండ్ దాని తర్వాత 11:30 ఆ టైంకి హోమ్ మేడ్ సిర్లాక్ పెట్టండి. అది హోమ్ మేడ్ సిర్లాక్ ఎలాగనేది ఆ రెసిపీ కింద లింక్ ఉంటుంది, సో అందులో ప్రిపేర్ చేసి చూపించే ఉంటాను. సో అది పెడతాను. తర్వాత అంతా మిల్క్. ఈవినింగ్ వచ్చేసి అరౌండ్ 4-4:30 ఆ టైంకి ఫ్రూట్స్ పెట్టండి. వెజిటేబుల్స్ అయితే నేను అప్పుడే స్టార్ట్ చేయలేదు, ఓన్లీ బనానా కానీ జస్ట్ బనానాని మ్యాష్ చేసేసి పెట్టండి. లేదంటే పపాయ ఉంటుంది కదా అది కూడా. సో పపాయ ఏంటంటే 6th మంత్ ఎండ్ అయిపోతున్న టైంకి అలా పెట్టాను నేను. అండ్ దట్టు సమ్మర్లో కొంచెం చూసుకోండి, కొంతమందికి పడక మోషన్స్ అవుతాయి, సో అలా. అండ్ యాపిల్ స్టీమ్ బాయిల్ చేసి పెడతారు కదా, నేను అది ఓన్లీ 1 మంత్ మాత్రమే, మ్యాక్సిమం 1 మంత్ 2 మంత్స్ పెట్టాను. అది కూడా అప్పుడప్పుడు వేరే ఫ్రూట్స్ కూడా ఇచ్చేదాన్ని ఇక్కడికి వచ్చినప్పుడు. స్టీమ్ బాయిల్ చేయండి, వాటర్లో ఉడకబెట్టి పెట్టద్దు, అది అస్సలు బాగోదు. స్టీమ్ బాయిల్ చేసి అంటే ఆవిరి పైన ఉడికించి, కొంచెం మరీ ఎక్కువ ఉడికించేద్దు, కొంచెం ఉడికించి అది మెత్తగా అయిపోతుంది, దాన్ని ప్యూరీలా చేసి పెట్టడమే. ఇంకా అందులో స్వీట్నెస్ ఏమీ యాడ్ చేయదు, పిల్లలకి అంత ఎర్లీ స్టేజ్లో స్వీట్నెస్ తెలియక్కర్లేదు. రాగి జావలో కూడా కొంచెం వేయండి, డ్రై డేట్స్ పౌడర్ సరిపోతుంది. సో అది నేను ఆల్మోస్ట్ 6th మంత్ అంతా తనకి అన్నప్రాసన చేసే వరకు ఇదే ఫార్మాట్ అనమాట. రాగి జావ పెట్టేదాన్ని, తర్వాత హోమ్ మేడ్ సిర్లాక్ పెట్టేదాన్ని, ఈవినింగ్ ఫ్రూట్ ఏదో ఒకటి పెట్టేదాన్ని, యాపిల్ కానీ బనానా కానీ, లేదంటే పియర్స్ కూడా పెడతారు ఉడకబెట్టి అలా స్టీమ్ బాయిల్ చేసి, లేదంటే పపాయ, మనకి పపాయ దొరికితే అవి. సో 7th మంత్ అన్నప్రాసన చేసే వరకు ఇదే ఫుడ్ ఫాలో అయ్యేదాన్ని. దాని తర్వాత 7th మంత్ తర్వాత రైస్ మనం ఇంట్రడ్యూస్ చేస్తాం కాబట్టి మార్నింగ్ రాగి జావ కానీ ఓట్స్ కానీ ఏదో ఒకటి, అంటే డేకి ఒకసారి రాగి జావ ఓట్స్ ఖచ్చితంగా పెట్టేదాన్ని. అది నైట్ అంటే ఈవినింగ్ అలా 6-6:30కి ఓట్స్ పెట్టడమా, మార్నింగ్ జావా పెట్టడమా. మార్నింగ్ జావా స్కిప్ అయితే ఓట్స్ పెడతాను, లేదా అలా ఉండేలాగా చూసుకునేదాన్ని ఖచ్చితంగా. మధ్యలో మాత్రం ఇంకా అన్నం ముట్టించాక నేను కిచిడీ లాగా నేను చూపిస్తాను మీకు, వెజిటేబుల్స్ వేసి కిచిడీ లాగా, లేదా పప్పు రసం వేసి, సో అలా. లేదంటే మన హోమ్ మేడ్ సిర్లాక్కి కంటిన్యూ చేసుకోవచ్చు ఎవరైనా పిల్లలు తినకపోతే. సో అలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, తర్వాత లంచ్, ఈవినింగ్ కొంచెం హెవీగా అంటే 3:30 ఆ టైంకి ఏదైనా ఒక బనానా, హాఫ్ బనానా అలా పెట్టేసి 7th మంత్ దాటే కొద్దీ ఈవినింగ్ అలా 6-6:30కి డిన్నర్ లాగా పెడతాం కదా, అది నేను ఓట్స్ అలా పెట్టేదాన్ని అనమాట. ఓట్స్లో డ్రై డేట్స్ పౌడర్ వేసి కొంచెం అలా పెట్టేసేదాన్ని. ఇంకా అషితకి 8th మంత్ దాటాక 2 మీల్స్ లాగా, అంటే నైట్ కొంచెం పెరుగన్నం కానీ ఓట్స్ కానీ పెట్టేదాన్ని. మోస్ట్లీ పెరుగన్నం పెడతా ఒక పూట ఖచ్చితంగా. మధ్యాహ్నం ఎలా అయినా కిచిడి, వెజిటేబుల్స్ కిచిడి పెడుతూ ఉంటాను, అది నేను ప్రిపరేషన్ చూపిస్తా. అండ్ అన్ని వెజిటేబుల్స్ ఆ వీక్లో కవర్ అయ్యేలా చూసుకుంటానండి. పిల్లలకి బ్రాక్లీ పెట్టచ్చు, స్వీట్ పొటాటో పెట్టచ్చు, క్యారెట్ పెట్టచ్చు, స్పినాచ్ పెట్టచ్చు, తర్వాత కాలీఫ్లవర్ పెట్టచ్చు, ఇంకా గ్రీన్ పీస్ పెట్టచ్చు, చిక్కుడుకాయలు ఉంటాయి కదా అవి కూడా. సో అవన్నీ నేను 2-3 కాంబినేషన్స్లా పెట్టుకొని, ఆ పెసరపప్పు మోస్ట్లీ ఒక వీక్లీ ఒక 4 టైమ్స్ అలా పెసరపప్పు, 1 or 2 టైమ్స్ కందిపప్పు వేసి అలా పెట్టేదాన్ని. అండ్ ఇప్పుడు తనకి ఇప్పుడు 10th మంత్ కంప్లీట్ అయింది. 9th 10th మంత్లో నేను ఏం ఫుడ్స్ పెట్టాను, ఫ్రూట్స్ అకార్డింగ్లీ చేంజ్ చేసేదాన్ని. అవన్నీ కూడా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను, మీకు ఎలా ఫీడ్ చేశాను ఏంటని చూపిస్తూ మీకు టిప్స్ అయితే చెప్తాను. సో హోప్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. లాస్ట్ వరకు చూడండి. ఇంకా బియాండ్ దిస్ ఏమన్నా మీరు ఇదంతా చూసాక దీనికి కాకుండా వేరే ఏమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్స్ తప్పకుండా అడగండి, నేను తప్పకుండా షేర్ చేస్తాను. అండ్ రాగి జావా ప్రాసెస్ కూడా చాలామంది అడుగుతున్నారు కాబట్టి షేర్ చేస్తున్నాను. ఇది స్ప్రౌటెడ్ రాగి అండి. సో మా మదర్ ప్రిపేర్ చేసి మేము సెల్ చేస్తాం, మీ అందరికీ తెలుసు, చాలామంది తీసుకుంటారు పిల్లలకి. ఇది మేము అషితకి 6th మంత్ నుంచి స్టార్ట్ చేసామన్నమాట. సో నేను జర్మనీ వచ్చేటప్పుడే ఒక 2 kgs అలా తెచ్చుకున్నాను, తర్వాత ఏదైనా పార్సల్ తెచ్చుకుంటే వేసుకోవచ్చని. ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఒక 5 months వరకు ఉంటుంది. నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం క్వాంటిటీస్ తీసుకుంటా. జస్ట్ ఇలా తనకి ఒక 2 to 3 స్పూన్స్ తీసుకొని వాటర్ డైల్యూట్ చేసి పక్కన పెట్టుకుంటా. అండ్ ఇక్కడ బౌల్లో కొంచెం వాటర్ తీసుకోండి, వాటర్ ఎక్కువ వేసుకోవద్దు, కన్సిస్టెన్సీ లూజ్ అయిపోతుంది. అండ్ ఇనీషియల్గా 6th మంత్ నుంచి అలా పెట్టినప్పుడు ఒక పెద్ద స్పూన్స్తో అంటే ప్రిపేర్ అయిపోయాక ఒక 2 స్పూన్స్ పెడితే సరిపోతుంది. గ్రాడ్యువల్గా క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. ఇక్కడ నేను వాటర్లో డ్రై డేట్స్ పౌడర్ ఉంటుంది కదా అది వేసుకున్నాను. సో ఈ గ్రాన్యూల్స్ ఏమీ అడ్డు రావు, కుక్ అయిపోతాయి అన్నమాట. సో నేను వాటర్ బాయిల్ చేసినప్పుడే వేస్తాను, సో దట్ ఆ స్వీట్నెస్ అండ్ అవన్నీ హార్డ్గా లేకుండా కుక్ అయిపోతాయని చెప్పేసి. ఇక్కడ వాటర్ చూసారు కదా, కొంచెం బాయిల్ వచ్చాక మనం
రాగి పిండి ముందే కలిపి పెట్టుకుంటాం కదా, అది యాడ్ చేసుకోండి. వాటర్ కొంచెమే వేసుకోండి, సో దట్ ఏదైనా థిక్కన్ అయినా మీకు తర్వాత కావాలంటే యాడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మరీ థిక్గా పెట్టద్దు, అని మరీ లూజ్గా చేసుకుంటే పెట్టుకోవడానికి కష్టం అనమాట. సో ఇలా వాటర్ బాయిల్ అయ్యాక నేను ఆల్రెడీ కలిపి పెట్టుకున్నది వేసి దాన్ని కుక్ చేయడమే. అండ్ రాగి కొంచెం ఎక్కువసేపు కుక్ చేయండి చిన్న సిమ్లో పెట్టి, ఎందుకంటే అది ప్రాపర్గా బాయిల్ అయితే పిల్లలకి స్టమక్ పెయిన్ రాకుండా ఉంటుంది. అండ్ ఈ జావని మనం ఆల్మోస్ట్ ఒక 4-5 ఇయర్స్ వచ్చేంత వరకు పెడితే చాలా మంచిది పిల్లలకి. ఆ వీక్కి ఒక 3-4 టైమ్స్ అన్నా ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేయండి. వన్ వే ఆర్ ద అదర్, ఏదో ఒక ఫుడ్లో ఇడ్లీ ఆర్ దోశలో ఏదైనా సరే. సో ఇలా కొంచెం బాయిల్ అయ్యాక తీసేసుకొని బేబీకి ఫీడ్ చేయండి. రాగి ఎవ్రీడే తినచ్చా అన్న క్వశ్చన్స్ ఉన్నవాళ్ళు వీక్లీ ఒక 3-4 టైమ్స్ పెట్టుకోండి సరిపోతుంది. బట్ రాగి వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి బ్రెయిన్ డెవలప్మెంట్కి, అలానే బోన్స్ చాలా స్ట్రెంగ్తన్ అవుతాయి. నేను దక్షిత్కి ఆల్మోస్ట్ తను ఇప్పటి వరకు కూడా ఫుల్గా అంటే నేను చాలా వరకు ఫీడ్ చేసేదాన్ని. ఒక్కసారి వాళ్ళకి టేస్ట్లు తెలిసాక ఆ ఫుడ్ని యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం. చాలామంది ఇదే కంప్లైంట్ చేస్తారు. అందుకే నేను వేరే ఇనిషియల్ స్టేజ్ నుంచి రాగి మ్యాండేటరీగా పెడతాను. సో అషితాకి ఇలా కబుర్లు చెప్తూ రాగి అయితే పెట్టేస్తాను. అండ్ ఇది ఒక్కటే బ్రేక్ఫాస్ట్ కాదండి, అది వీక్లీ ఒక 3-4 టైమ్స్ అలా. అషిత దక్షిత్ అంత ఫాస్ట్గా యాక్సెప్ట్ చేయదు ఫుడ్స్ని. సో తనకి ఇలా ఇడ్లీ దోశ ఏదో ఒకటి గీతో వేసేదాన్ని అనమాట. సో అషితకి మేము 6.5 months నుంచో 6 months నుంచో సాలిడ్ స్టార్ట్ చేశాక చిన్న చిన్నగా అప్పటి నుంచే ఫుడ్ అనేది చేతికిచ్చేవాళ్ళం. తను తినడమో చప్పరించడమో ఏదో ఒకటి చేయడం చేస్తూ ఉండేది, అలా అలవాటు అనమాట. సో బ్రేక్ఫాస్ట్ ఇలాంటివి తినిపించేలాంటివి కాకుండా ఇలా ఇడ్లీ దోశ అయితే తనకి హ్యాండ్కి ఇస్తాను. సో తను తిన్నంత తింటుంది. నేను పెట్టడం కొంచెం క్వాంటిటీ ఎక్కువలోనే పెడతానండి, సో దట్ తను ఆడి కింద పడేసినా కొంచెం అన్న తింటుంది కదా అనేసి. అండ్ నేనైతే చాలా వరకు ఫీడ్ చేయను, ఎందుకంటే తను బాగానే ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అందరి పిల్లలు ఒకలా ఉండరు, దక్షిత్తో ఇంత ఈజీగా ఏం లేదు. తనంత ఫుడ్డీ కాదు, అండ్ ఏదైనా పెట్టినా తీసుకొని తినే అంత ఇది ఉండేది కాదనమాట. సో అందుకే ఇప్పటికీ దక్షిత్తో నాకు ఫుడ్కి కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో గీతో వేయండి పిల్లలకి, ఆయిల్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. అండ్ ఇక్కడ చూసారు కదా ఆడుతూ కాసేపు ఆడుతూ ఉంటుంది అటు ఇటు. బట్ సంహో కొంచెం అయితే బాగానే తింటుంది. తను తిన్నదాన్ని బట్టి నేను ఎంత తిన్నదన్న దాన్ని బట్టి బ్రేక్ఫాస్ట్ 8-8:30కి పెడితే 11 ఆ టైంకి నేను బనానా కానీ ఏదో ఒకటి పెడతాను, అంటే తను ఎంత తిన్నదాన్ని బట్టి అనమాట. సో ఇక్కడ ఇడ్లీ అయితే నేను జస్ట్ ఏమంటారు గీ వేసేసి ఇస్తాను. ఇందులో లైట్గా సాల్ట్ ఉంటుందండి. నేను ఇడ్లీ కూడా రెగ్యులర్గా పెట్టను, మేము ఎక్కువ తినం కాబట్టి. మోస్ట్లీ ఏంటది రాగి ఇలాంటివే ఎక్కువ నేను ప్రిఫర్ చేస్తాను. దోశ అయితే మిల్లెట్ దోశ అలా ఇస్తాను, వాళ్ళు తినేది కొంచెం క్వాంటిటీయే కాబట్టి. దీనిపైన మీరు ఏదైనా కోకోనట్ షుగరు లేకపోతే ఆర్గానిక్ బెల్లం పౌడర్ ఉంటుంది కదా, అది కానీ ఏదైనా యాడ్ చేయొచ్చు. నేనైతే ఏం యాడ్ చేయను, ఎందుకంటే ఇడ్లీ పిండిలో కొంచెం లైట్గా సాల్ట్ వేస్తాను కాబట్టి ఆ నెయ్యి దాంతో తినేస్తుంది అనమాట. సో మధ్య మధ్యలో వాటర్ ఫీడ్ చేస్తాను కాబట్టి. బయట మిల్క్ ఇంకా వేయట్లేదు, అసలు అషితకి అలవాట్లేదు. అండ్ నా ఫీడింగ్ మిల్క్ కూడా వేయను, ఎందుకంటే అది కొంచెం మెత్తగా అయిపోతుంది కదా, సో తను తినడానికి రాదని చెప్పేసి ఇలా పెడతాను. ఎప్పుడైనా ఆర్గానిక్ బెల్లం పొడి ఇంట్లో ఉంటే నేను అది వేస్తాను. సో ఆ రోజు షూట్ చేసిన రోజు లేదనమాట. సో ఇలా అషితకి సెల్ఫ్ ఫీడింగ్ అలవాటు చేశాను, దానివల్ల నాకు కొంచెం ఈజీ అయింది. సో బ్రేక్ఫాస్ట్ అనేది మీ చాయిస్ అండి, పిల్లలు ఏది ఇష్టంగా తింటే అది పెట్టండి. బట్ ఒకటే ఫుడ్ డైలీ పెట్టద్దు, ఎట్ ద సేమ్ టైం తినట్లేదని అది కంప్లీట్గా వదిలేయద్దు. సో గివ్ దెమ్ సమ్ టైమ్, వీక్లీ రొటేట్ చేస్తూ ఉండండి. సో ఇలా తిన్నాక తను సిప్పర్లోనే వాటర్ కూడా తాగుతుంది. నార్మల్గా స్పూన్తో కానీ లేదంటే తను చిన్న బాటిల్తో తాగదు. తనకు అలవాటు అవడమే సిప్పింగ్ 7th month నుంచి స్టార్ట్ చేసింది. మరి వాళ్ళ అన్నయ్యని చూసో ఏమో తెలియదు కానీ బాటిల్ తీసుకొని ఆల్ ఆఫ్ సడన్ తాగడం స్టార్ట్ చేసింది. మాకు షాకింగ్గానే అనిపించింది. ఇంక అప్పటి నుంచి సిప్పర్లోనే తాగుతుంది అనమాట వాటర్. అలానే వాటర్ ఎక్కువేమి ఇవ్వను, తను తీసుకొని తాగితేనే, లేదంటే మిల్క్ ఫీడ్ మీద ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ అయితే ఇవ్వను. అండ్ అషిత బ్రేక్ఫాస్ట్ అయిపోయాక 11 ఆ టైంకి నేను ఫ్రూట్ ఏదైనా పెడతాను, మోస్ట్లీ బనానా పెడతాను. అండ్ ఇక లంచ్లోకి వచ్చేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా పెడతాను. సో ఇక్కడైతే పాలకూర, క్యారెట్ అండ్ స్వీట్ పొటాటో, మాకు స్వీట్ పొటాటో ఆరెంజ్ కలర్లో ఉంటుంది, సో అవి కట్ చేసుకున్నాను. అండ్ కొంచెం రైస్లోకి కొంచెం పెసరపప్పు యాడ్ చేసుకున్నాను. అండ్ వాటర్లో కొంచెం జీలకర్ర పొడి అండ్ ఒక వెల్లుల్లి యాడ్ చేస్తాను. సో డైజెషన్కి అది చాలా మంచిది, అండ్ వెల్లుల్లో కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ వీక్లీ ఒక 3 times అయితే రైస్ పెసరపప్పు యాడ్ చేస్తా. అండ్ ఇక్కడ వెజిటేబుల్స్ అనేవి కాంబినేషన్లో వేసుకుంటూ ఉంటానండి.
చేసుకోనండి, నాకు ఇంట్లో అవైలబుల్గా ఉన్నదాన్ని బట్టి. బట్ వీక్లీ 4 టైమ్స్ ఖచ్చితంగా పాలకూర యాడ్ చేస్తాను. అండ్ వేసిన ప్రతి రెసిపీలో నేను క్యారెట్ ఖచ్చితంగా యాడ్ చేస్తాను. ఇక్కడ పెప్పర్ పౌడర్ కొంచెం యాడ్ చేస్తున్నాను అనమాట. నేను జీలకర్ర కానీ వామ్ కానీ డైరెక్ట్గా వేయట్లేదు, పౌడర్ రూపంలో వేస్తున్నాను. అదొకటి. అండ్ ఇదొకటి వచ్చేసి ఎప్పుడైనా ఇలా కందిపప్పు, ఎర్ర కందిపప్పు చాలా మంచిది పిల్లలకి. సో రైస్, ఎర్ర కందిపప్పు ముందు వాటర్లో నానబెట్టుకున్నాను. అండ్ ఇవే రెసిపీస్ కాదండి, నేను పప్పుచారు కాసిన లేకపోతే ఏదైనా పప్పు వండిన టమాటో పప్పు ఇలాంటివి కూడా పిల్లలకి పెడతాను. ఇక్కడ నెక్స్ట్ సమ్ అదర్ డే వచ్చేసి బీన్స్ కూడా పెడతాను నేను ఇంట్లో. ఇలా బీన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, బీన్స్ కొంచెం క్యారెట్ ఎవ్రీడే వేస్తాను. సో పొటాటో, పాలకూర ఇలా మిక్స్డ్ కాంబినేషన్లో వేసుకుంటా. కాలీఫ్లవర్ వేసుకుంటాను క్యారెట్తో పాటు, లేదంటే క్యారెట్ బ్రాకలీ వేస్తాను. సో అలా కాంబినేషన్లో ఆల్మోస్ట్ వాళ్ళు తినే వెజిటేబుల్స్ అన్నీ వేస్తాను ఖచ్చితంగా. స్వీట్ పొటాటో, క్యారెట్, స్పినాచ్, బ్రాకలీ, కాలీఫ్లవర్, ఇంకా ఇలా బెండకాయ, తర్వాత వంకాయ ఇలాంటివి అయితే ఇంకా యాడ్ చేయట్లేదు. ఆకుకూరలో అయితే యాజ్ ఆఫ్ నో పాలకూర ఒకటే ఫీడ్ చేస్తున్నాను అషితకి. సో ఇలా మిక్స్డ్ వెజిటేబుల్స్ వేసుకొని అందులో సేమ్ జీలకర్ర పొడి, పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తాను. ఇవి కాకుండా ఇంట్లో చేసిన ఏదైనా పప్పు ఉంటే అది వేసి పెడతాను నెయ్యి వేసి, లేదంటే పప్పుచారు ఉంటే పప్పుచారు వేసి పెడతాను. రసం అయితే అస్సలు అషిత తినదు. సో ఇవి నేను ఆఫ్టర్నూన్ ఫీడ్ చేసే ఫుడ్ అనమాట. యాజ్ ఆఫ్ నో అషితకి 10 months కాబట్టి ఇది 7th month నుంచి స్టార్ట్ చేయొచ్చండి. మనం క్వాంటిటీస్ కొంచెం కొంచెం వేసుకుంటే 7th month నుంచి స్టార్ట్ చేయొచ్చు. సో ఇక్కడ చూసారు కదా మెత్తగా. నేనైతే మిక్సీ పట్టి పెట్టను రైస్ అనేది. నేను దక్షిత్కి అలా పెట్టలేదు, అషితకి కూడా అలా పెట్టను. ఎక్కువ వాటర్ వేసుకొని విజిల్స్ ఎక్కువ వేయించుకుంటాను. ఇలా స్మాషర్తో పెట్టేస్తాను. వాళ్ళకి మరీ అంత సాఫ్ట్గా అక్కర్లేదు, మనం స్మూత్గా కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ కన్సిస్టెన్సీలో తీసుకొని ఇందులో కొంచెం గీ యాడ్ చేసుకొని పెట్టేస్తాను. గీ కూడా ఓవర్గా వేయద్దండి, పిల్లలకి అంత మంచిదేం కాదు. జస్ట్ ఫుడ్లో కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా ఈ కన్సిస్టెన్సీలో తనకి పెడతానమాట. సో తను ఒక్కొక్కసారి బాగానే తింటుంది, ఒక్కొక్కసారి తినది. ఇప్పుడు బాగానే తింటుంది సాలిడ్స్ కూడా. సో మోస్ట్లీ ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఇది పెడతాను. సో ఇవే పెట్టాలి పిల్లలకి అని నేను చెప్పానండి. ఎవరిష్టం వాళ్ళది, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఫాలో అవుతారు. నేనైతే ఖచ్చితంగా ఇలా మిక్స్డ్ వెజిటేబుల్తోనే చేయడం నాకు దక్షిత అప్పటి నుంచి అలవాటు. అదే అషితకు కూడా ఫాలో అవుతా. సో దట్ ఏంటంటే వాళ్ళకి పప్పు ప్రోటీన్ వెళ్తుంది, అండ్ వెజిటేబుల్స్లో అన్నీ వెళ్తే పాలకూర వల్ల ఐరన్ వెళ్తుంది. సో ఇలా అన్ని వెజిటేబుల్స్ కవర్ అవుతాయి కాబట్టి నేను ఈ ఫుడ్నే ఎక్కువ ఫాలో అవుతాను. సో వీక్ మధ్యలో మనం వండుకున్న పప్పులు లాంటివి, పప్పుచారు లాంటివి యాడ్ చేస్తాను అనమాట. సో ఇది 7th month నుంచి స్టార్ట్ చేసి మీరు 1.5 year వరకు సేమ్ రెసిపీ అయితే పెట్టచ్చు. అంటే ఇది 1.5 year వరకు కూడా పెట్టచ్చు అనమాట. సో ఇక్కడ అదే ఫీడ్ చేస్తున్నాను. టైం అనేది పిల్లలు ఫీడ్ బట్టి అనమాట. అషిత ఒక్కొక్కసారి 12కి తింటుంది, ఒక్కొక్కసారి 12:30కి తింటుంది, ఒక్కొక్కసారి 1 o'clockకి తింటుంది. సో తన ఇష్టం బట్టి మేము ఫీడ్ చేస్తాము. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ అంతా అయిపోయాక ఇది ఈవినింగ్ స్నాక్ అండి. ఈవినింగ్ స్నాక్ నేను మారుస్తూ ఉంటాను. అరౌండ్ 4, 4:30, 5 వరకు తను పడుకుని లేచేదాన్ని బట్టి నేను పెడతాను అనమాట. సో ఒక్కొక్కసారి ప్యాన్ కేక్స్ వేస్తాను. ప్యాన్ కేక్స్ అయితే 8th month నుంచి స్టార్ట్ చేశాను. సో ఆ రోజు నేను రెసిపీ షూట్ చేయడం మర్చిపోయాను. నేను వేసేది బనానా, ఓట్స్, కొంచెం మిల్క్ యాడ్ చేస్తాను. నేను ఇంకా మైదా లేదంటే గోధుమ పిండి ఇలాంటివి యాడ్ చేయట్లేదు. సో యాజ్ ఆఫ్ నౌ తనకి ఎగ్ అనేది నేను 10th monthలో స్టార్ట్ చేశాను కాబట్టి ఓట్స్, బనానా, కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని పెడతాను అనమాట. సో స్వీట్నింగ్కి బనానా సరిపోతుంది. సో ఈసారి ఎప్పుడైనా రెసిపీ తప్పకుండా షేర్ చేస్తా. సో ఇలా ఈవినింగ్స్ అలా ప్యాన్ కేక్స్ వేసిస్తే తను పట్టుకొని తింటుంది. బాగానే ఉంటాయండి ప్యాన్ కేక్స్. తనకి పళ్ళు కూడా చాలా ఫాస్ట్గా వచ్చేసాయి. 7th month నుంచే అషితకి పళ్ళు రావడం స్టార్ట్ అయ్యాయి. 10th monthకి ఆల్మోస్ట్ 6 పళ్ళు అయితే వచ్చేసాయి. సో ఇంకొక ఇన్స్టెంట్ అండ్ చాలా హెల్దీ రెసిపీ షేర్ చేస్తాను. ఇది కూడా ఈవినింగ్ అలా పెట్టచ్చు, లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా పెడతాయి ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ లేదు అనుకుంటే. దానికోసం ఇక్కడ రోల్డ్ ఓట్స్ తీసుకున్నాను అండ్ డ్రై ఫ్రూట్స్లో వాల్నట్స్ అండ్ బాదం కొన్ని తీసుకున్నాను. సో దీనికి రేషియో ఏం లేదండి, కొంచెం తీసుకోండి. నేను ఎన్ని తీసుకున్నాను అనేది కొలతలు బట్టి చెప్తా. సో ఇక్కడైతే ఫస్ట్ వాల్నట్స్ అండ్ ఆల్మండ్స్ రోస్ట్ చేసుకున్నాను, చూసారు కదా.
కొంచెం చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నేనైతే క్యాష్యూ అసలు యాడ్ చేయట్లేదు అషితకి. సో ఓన్లీ వాల్నట్స్ బ్రెయిన్కి మంచిది కాబట్టి అండ్ బాదం కూడా యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ నేను ఒక్క కప్పుతో రోల్డ్ ఓట్స్ ఉంటాయి కదా, ఇవి చాలా మంచిది. ఇవి మనకి అమెజాన్లో కూడా దొరుకుతాయండి, ఆర్గానిక్వి. ఇండియన్ అమెజాన్లో మీరు ట్రై చేయొచ్చు. మాకు ఇక్కడ బయోలో దొరుకుతాయి కాబట్టి అవే తీసుకొస్తా. ఇవి చాలా బాగుంటాయి. సో ఇవి ఒక 1 కప్ తీసుకున్నా. ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తున్నానో ఈ రోల్డ్ ఓట్స్ కానీ లేదంటే అటుకులు కానీ పుల్ మకానా కానీ ఇవన్నీ సేమ్ ఈక్వల్ రేషియో. నట్స్ అనేవి కొంచెం తక్కువ యాడ్ చేసుకొని చూసుకొని. సో ఓట్స్ ఎంతవరకు ఫ్రై చేయాలంటే జస్ట్ అవి ఇలా విరిపితే క్రిస్పీగా అవుతాయి అన్నమాట. సో అంతవరకు చూసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ అదే చూపిస్తున్నాను, మరీ ఎక్కువ ఫ్రై చేయక్కర్లేదు. సో కుక్ అయిపోయి బెటర్గా, మరీ డార్క్ అయ్యేదాకా కూడా ఉంచక్కర్లేదు, చాలా తొందరగానే రోస్ట్ అయిపోతాయి. సో ఇవి ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఆ బౌల్తో చేసుకుంటున్నాను. ఈ క్వాంటిటీ అయితే మీరు ఎవ్రీడే యూస్ చేస్తే మీకు తొందరగానే అయిపోతుంది. అండ్ ఇక్కడ అటుకులు కూడా అంతే, మరీ ఎక్కువ ఫ్రై చేయొద్దు, అవి పాపప్ అయిపోతాయి కదా. సో అటుకుల్లో కూడా మంచి మీకు ఏవి దొరికితే అవి తీసుకోండి. మాకు ఇక్కడ ఇండియన్ స్టోర్స్లో ఈ రకమే దొరుకుతుంది కాబట్టి ఇంక ఇవే వేసుకుంటున్నాను. మనకి ఇండియాలో అయితే చాలా మంచి రకాల ఓట్స్ అయితే అటుకులు అయితే దొరుకుతాయి కాబట్టి అవి యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పుల్ మకానా, ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. ఇందులో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి, చాలా మంచిది పిల్లలకి. సో ఇది కూడా 1 కప్ అనమాట. సో నేను ఏదైతే కప్ చూపించానో అదే కప్తో 3 ఈక్వల్ రేషియోస్లో తీసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై చేయాలి. ఇవి చిన్న ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి, ఎందుకంటే చాలా తొందరగా మాడిపోతాయి, లోపల స్టిఫ్నెస్ రాదనమాట. అంటే మనం ఒకటి విరిపితే విరగాలి పర్ఫెక్ట్గా. సో ఇక్కడ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది, బ్రేక్ అవ్వాలన్నమాట, కొంచెం గట్టిగా ఉంటుంది. సో అలా అంతవరకు వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని అవన్నీ చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకున్నాక మనం మిక్సీలో ఫైన్గా పౌడర్ చేసేసుకోండి. ఎలాంటి గడ్డలు అలాంటివి లేకుండా డ్రై ఫ్రూట్స్ మనం ఫ్రై చేసిన 3 ఫ్రై చేసుకొని చల్లారబెట్టుకొని ఇలా మిక్సీలో ఫ్రై చేసుకొని ఒక గ్లాస్ జార్లో తీసుకొని పెట్టుకోండి. ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా బాగానే ఉంటుంది, ఒక 1 మంత్ వరకు ఉంటుందేమో. నేనైతే అన్ని డేస్కి వచ్చేలాగా చేసుకోను, కొంచెం తక్కువ క్వాంటిటీసే ఎక్కువసార్లు వేసుకుంటూ ఉంటాను అనమాట. సో చూసారు కదా, ఇది చాలా హెల్తీ అండ్ ఇన్స్టెంట్ అనమాట. మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళాం అనుకోండి పిల్లలతో, మన హాట్ వాటర్ ఉంటే హాట్ వాటర్లో మిక్స్ చేసుకొని పెట్టేసేయచ్చు అనమాట, అన్నీ ఫ్రై చేసాం కాబట్టి. లేదు మీరు ఇంట్లో ఉంటే హాట్ వాటర్ కాకుండా ఇలా బాయిల్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట, ఇన్స్టెంట్గా కూడా కలుపుకోవచ్చు. నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు అషితాకి ఇదే తీసుకొని వెళ్తాను. సో దట్ హాట్ వాటర్ కెటిల్లో క్యారీ చేస్తే ఇన్స్టెంట్గా కలిపేయచ్చు అనమాట, సెర్లాక్ లాగా పెట్టేయచ్చు. చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయి. మోస్ట్లీ వీక్లీ ఒక 5 టైమ్స్ అయినా ఖచ్చితంగా అషితాకి ఇది ఫీడ్ చేస్తాను. ఇందులో ఇంకా స్వీట్నెస్ కోసం ఏం యాడ్ చేయనండి, ఆ కమ్మటి ఫ్లేవర్ ఉంటుంది కదా, సో దాంతో తినేసేయచ్చు అనమాట. సో జస్ట్ ఒక బాయిల్ రాగానే తీసేసుకొని కొంచెం గీ యాడ్ చేసుకుంటున్నాను. ఇది చల్లారే కొద్దీ థిక్కన్ అయిపోతుందండి, దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. ఇనీషియల్గా మీకు ఒకసారి ప్రిపేర్ చేస్తే తెలిసిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ మనం చల్లారాక కొంచెం థిక్ అవుతుంది అనమాట. సో పిల్లలకి చాలా హెల్దీ. నేనైతే అషితాకి ఇది 9th మంత్ 8th మంత్ ఎండ్ నుంచో స్టార్ట్ చేశాను, అవన్నీ కొంచెం డైజెస్ట్ అవ్వాలి కదా అన్నట్టు. సో 8th మంత్ వచ్చాక మీరు స్టార్ట్ చేస్తే సరిపోతుంది. 2 మంత్స్ నుంచి అషితాకి ఫీడ్ చేస్తున్నాను. చాలా హెల్దీ అండ్ చాలా ఫిల్లింగ్గా కూడా ఉంటుంది, అండ్ ఓట్స్ కూడా వెళ్ళినట్టు ఉంటుంది అనమాట. సో ఇది ఒక ఇంపార్టెంట్ రెసిపీ టు బీ ఫాలోడ్. అండ్ ఈవినింగ్ ఇది ఒక ఆప్షన్. అండ్ నెక్స్ట్ ఫ్రూట్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి పెడుతూ ఉంటా, అన్నీ కవర్ చేసేలాగా. ఫ్రూట్స్ ఇక్కడ గ్రేప్స్, బ్లూబెర్రీస్ అండ్ స్ట్రాబెర్రీ ఇస్తున్నాను. ఇవి మాకు స్వీట్గానే ఉంటాయండి. నేను ఏదైనా అషితాకి పెట్టే ముందు చెక్ చేసి పెడతాను, పుల్లగా ఉంటే అసలు ఇవ్వను, అండ్ అంత మంచిది కూడా కాదు. అండ్ అలానే పుల్ల ఐటమ్స్ అస్సలు ఇవ్వనని కాదు, కివి అవి కూడా ట్రై చేశాను అషితాతో. సో అషిత కూడా ఇవి బాగానే ఉంటాయి కాబట్టి తీసుకొని తినడానికి ట్రై చేస్తుంది. తనకి ఇస్తానన్నమాట, అంటే తను తిన్నంత వరకు తింటుంది, అన్నీ తినేస్తుందని కాదు. సో తను తినకపోతే వీటినే లైక్ బ్లూబెర్రీస్ కానీ ఇవి కొంచెం మిక్సీ పట్టి ప్యూరీ లాగా పెట్టేస్తాను అనమాట, వేస్ట్ చేయను. తను తిన్నంత వరకు అలౌ చేస్తాను. తను ఎప్పుడైతే తినడం ఆపేసి అన్నీ పడేస్తుందో ఇంకప్పుడు కొంచెం ప్యూరీలా చేసి పెడతాను అనమాట. తన ఫిల్లింగ్ ఎంతవరకు తిందన్న దాన్ని బట్టి చూసి తను ఇప్పుడైతే ఫ్రూట్స్ అన్నీ అలవాటు పడుతుంది. అండ్ బాయిల్డ్ వెజిటేబుల్స్ కూడా ఇవ్వచ్చండి. నాకు ఆ క్లిప్ మిస్ అయింది. స్టీమ్ బాయిల్ చేసి క్యారెట్, బ్రాకలీ కూడా ఇస్తాను, గ్రీన్ పీస్ కూడా ఇస్తాను. నేను అంతకుముందు వ్లాగ్స్లో షేర్ చేశాను, మీకు గుర్తుంటుంది.
ఉంటే అవి స్టీమ్ బాయిల్ చేసేసి, వాటర్లో ఉడకబెట్టడం కాదు, స్టీమ్ బాయిల్ చేసి మనం ఇస్తే అవి చీలికల్లాగా అషిత తింటుంది. అంతకుముందు వీడియోస్లో నేను షేర్ చేశాను ఆల్రెడీ. సో ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫుడ్ అనమాట. తనకి నాకు ఫ్రూట్స్ అవైలబిలిటీ బట్టి బనానా మార్నింగ్ పెడితే ఈవినింగ్ ఈ ఫ్రూట్స్ పెడతానమాట. అవకాడో స్మూతీ లాగే పెడతాను తనకి. డేట్స్ వేసి కొంచెం మిల్క్ యాడ్ చేసి పెడతానమాట. నేను అది కూడా కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తాను. ఈ ఫ్రూట్స్ అనేవి 7th మంత్ నుంచి పెట్టచ్చండి. సో నేను దక్షితప్పుడు చాలా భయపడేదాన్ని, చోక్ చేసుకుంటుందేమో దక్షిత్ అని. బట్ ఇప్పుడు అలా కాదు, పిల్లలు ఏదైనా తినగలరని సెకండ్ బేబీతో ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో ఇక్కడ ఆడినంతసేపు ఆడుతుంది. అండ్ మిగిలిన ఫ్రూట్స్ అయితే ఇలా ప్యూరీలా చేసేసి తనకి ఫీడ్ చేస్తాను అనమాట. బిట్వీన్ తనకి మిల్క్ ఫీడ్ చేస్తాను. అండ్ నైట్ డిన్నర్కి వచ్చేసి ఎయిదర్ కర్డ్ రైస్ పెడతాను, లేదంటే ఓట్స్ పెడతాను. సో ఇది డిపెండ్స్ అనమాట. బట్ కర్డ్ రైస్ అయితే మంచిదే, పిల్లలకి పెట్టచ్చు, కోల్డ్ అలాంటిది ఏం చేయదు. అండ్ ఇదండి అషిత ఫుడ్ వీడియో. ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా నీడ్ ఉంటే తప్పకుండా షేర్ చేయడం మర్చిపోదు. ఇంకొన్ని రెసిపీస్ తర్వాత ఎప్పుడైనా వీడియోలో షేర్ చేస్తాను. అండ్ సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.